రామాపురం అనే గ్రామంలో రామయ్య మరియు లక్ష్మమ్మ కుటుంబం ఒక చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. రామయ్యకు లత, గీత అనే కూతుర్లు మరియు అంజి అనే ఒక కొడుకు ఉన్నారు. రామయ్య ఆరోగ్యం క్షీణించటంతో అంజిపై కుటుంబ భారం పడుతుంది. రామయ్య వైద్యానికి డబ్బు అవసరం ఉండటంతో వాళ్ళకి ఉన్న భూమి, ఆస్తులు అన్నీ అమ్మేసుకున్నారు. అంజి వ్యవసాయం చేయటంలో దిట్ట, కానీ వారి దగ్గర భూమి లేకపోవటంతో అంజి భూమిని కౌలుకి తీసుకుని వ్యవసాయం చేయాలి అనుకుంటాడు. అమ్మా, నేను నాయుడు గారిని భూమి అడిగి కౌలుకి తీసుకుని వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా మంచి నిర్ణయం అంజి. ఆ దేవుడి దయ వల్ల రాయుడు గారు భూమి ఇస్తే మన కష్టాల నుండి గట్టెక్కవచ్చు సరే అమ్మా, వెళ్ళొస్తాను అని అంజి రాయుడు గారి దగ్గరికి బయలుదేరతాడు. నమస్తే రాయుడు గారు. అంజి, ఏంటి ఇలా వచ్చావు? మీ నాన్నగారికి ఎలా ఉంది? మంచం పైనే ఉన్నారండి. మీ నుంచి చిన్న సహాయం కోరదామని వచ్చాను. తప్పకుండా అంజి, ఏంటో చెప్పు. మీ దగ్గర ఉన్న భూమి కౌలుకి ఇస్తే వ్యవసాయం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటానండి. తప్పకుండా అంజి, కానీ ఒక షరతు. చెప్పండి రాయుడు గారు. నేను భూమి ఇస్తాను, కానీ పంట పండిన తర్వాత నేలపై ఉన్న పంట అంతా నాకే చెందుతుంది. రాయుడి మాటలకు అంజి షాక్ అయ్యి తనలో తానే ఇలా అనుకుంటూ ఉంటాడు. రాయుడేంటి ఇలా అంటున్నాడు? మొత్తం పంటంతా అతనికే ఇస్తే నాకేం మిగులుతుంది? అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉండగా ఒక ఉపాయం తట్టి, సరేనండి, మీ షరతుకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. సరే అంజి, జాగ్రత్తగా పండించు, మంచి లాభాలు రావాలి అని చెప్పేసి రాయుడి ఇంటికి వెళ్ళిపోతాడు. అంజి తన వ్యవసాయం మొదలు పెడతాడు. చాలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తాడు. మధ్యలో వాళ్ళ అమ్మ కూడా వచ్చి పని చేస్తుంది. అంజి కష్టానికి ఆ సంవత్సరం వర్షాలు కూడా సకాలంలో పడి పంట చాలా బాగా పండుతుంది. పంట కోతకు వచ్చేసినట్లుగా ఉంది. ఇంకా ఈ పంటను మంచి ధరకు అమ్మితే అప్పులు తీర్చవచ్చు అని అనుకుంటూ ఉండగా ఇంతలో రాయుడు వస్తాడు. ఏంటంజి, పంట కోయటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది? ఇంకో వారం ఆగితే మంచి పంట మన చేతికి వస్తుంది రాయుడు గారు. సరే, నా షరతు గుర్తుందిగా అంజి? గుర్తుంది రాయుడు గారు. వారం తర్వాత వస్తా అని చెప్పేసి రాయుడు గారు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. వారం తర్వాత తన పని వాళ్ళని తీసుకువచ్చి నేలపై ఉన్న పంట అంతా కోసి సంచులలో నింపి మన ఇంటికి పంపండి అని చెప్పేసి రాయుడింటికి వెళ్ళిపోతాడు. పనివాళ్ళు పంట అంతా కోసి సంచుల్లో నింపి రాయుడు గారి ఇంటికి పంపుతారు. రాయుడు గారు బస్తా విప్పి చూస్తే మొత్తం గడ్డి ఉంటుంది. ఇదేంటి గడ్డి ఉంది అంజి? ఏదో మోసం చేసి ఉంటాడు అని అనుకుంటూ ఎంతో కోపంగా అంజి దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు. అంజి, మొత్తం గడ్డి పంపావేంటి? మీరే కదా నేలపై ఉన్న పంట అంతా కోసి పంటని మీ ఇంటికి పంపమని పని వాళ్ళకి చెప్పేసి వెళ్ళారు. వాళ్ళు అలాగే చేశారు. నేను చెప్పినట్లు చేస్తే మరి గడ్డి ఎందుకు ఉంది? ఏమోనండి, నాకు తెలీదు. మీరు ఎలా చెప్పారో పని వాళ్ళు అలాగే చేసి ఉంటారు. సరే, మనం రచ్చబండలో తేల్చుకుందామని చెప్పేసి రాయుడు కోపంగా వెళ్ళిపోతాడు. గ్రామ పెద్దతో రాయుడు జరిగిందంతా చెప్తాడు. ఏంటంజీ, రాయుడు గారు చెప్పింది నిజమేనా? అవునయ్యా, రాయుడు గారు అంతా నిజమే చెప్పారు. మరి నాకు పంపిన సంచులలో గడ్డి ఎందుకు ఉంది? రాయుడు గారు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పంజీ. అయ్యగారు, నేను వేరుశనగ పంట వేశాను. షరతు ప్రకారం రాయుడు గారు నేలకి పైభాగంలో ఉన్న గడ్డంతా తీసుకున్నారు. నేను నేల కింద భాగంలో ఉన్న వేరుశనగకాయలు తీసుకున్నాను. అంజి మాటలకు రాయుడికి దిమ్మ తిరిగింది. రాయుడు మోసం చేద్దామని వేసిన పన్నాగం బెడిసి కొట్టింది. ఆ గ్రామ పెద్ద, రాయుడు, మోసానికి మోసం సరిపోయింది. నువ్వు తీసిన గోతిలో నువ్వే పడ్డావు. అంజి తెలివితేటలకు ఆ గ్రామ ప్రజలంతా షాక్ అయ్యి అంజిని మెచ్చుకున్నారు. చూశారు కదా, అంజిలాగా తెలివిగా ఉంటే ఎలాంటి మోసాల నుంచైనా సులభంగా బయటపడవచ్చు. తెలివితేటలకు కష్టం తోడైతే విజయం తప్పక లభిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.